అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలంలో గ్రామ పంచాయతీ నిధులు వీరబల్లి ఈఓపీఆర్డీ స్వాహా చేశారు. ఈ వ్యవహారంపై హెచ్ఎంటీవీ వార్త ప్రచురించింది. విచారణలో చేపట్టిన డిపిఓ రాధమ్మ ఈఓపీఆర్డీ నిధులు స్వాహా చేసినట్టు నిర్ధారణ కావడంతో కలెక్టర్కు నివేదిక ఇచ్చారు. ఈ మేరకు వీరబల్లి ఈఓపీఆర్డీపై సస్పెన్షన్ వేటు వేస్తూ అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఉత్తర్వులు జారీ చేశారు. వీరబల్లి మండల పరిధిలో వంగిమళ్ల, సానిపాయ, తాటిగుంటపల్లి గ్రామ పంచాయతీలకు చెందిన పంచాయతీ నిధులను దుర్వినియోగంపై టీడీపీ నేతలు కలెక్టర్కు కంప్లైంట్ చేశారు. ఈ విషయంపై హెచ్ఎంటీవీ కథనం ప్రచురించింది. ఈఓపీఆర్డీ రామచంద్రారెడ్డిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు. మరిన్ని డీటెయిల్స్ చంద్రమోహన్ మనకు అందిస్తారు. చంద్రమోహన్, ప్రధానంగా అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలంలో గత కొంతకాలంగా అవినీతి జరుగుతుంది, పంచాయతీ నిధులు గోల్మాల్ అవుతున్నాయంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వీరబల్లి మండలం వంగిమల్ల గ్రామానికి చెందిన పంచాయతీ నిధులను దుర్వినియోగం చేశారు ఈఓఆర్డీ రామచంద్రారెడ్డి అని చెప్పి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో దానిపైన ప్రత్యేకంగా పూర్తి స్థాయిలో సమాచారం సేకరించి హెచ్ఎంటీవీ ఒక ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. ఈ నేపథ్యంలో దీన్ని సీరియస్ గా తీసుకున్న అధికారులు ప్రత్యేకంగా విచారణ చేశారు. ఈ పంచాయతీ పరిధిలోని సానిపాయ, తాటిగుంటపల్లి తదితర గ్రామాల్లో రామచంద్రారెడ్డి అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు తేలింది. అలాగే వంగిమల్ల గ్రామ పంచాయతీకి సంబంధించిన పంచాయతీ నిధులు దాదాపు 3,47,000 రూపాయలను డిజిటల్ కీ ద్వారా ఆ గ్రామానికి సంబంధించిన పంచాయతీ కార్యదర్శుల నిధుల అకౌంట్స్ లోకి మళ్లించి డిజిటల్ కీ ద్వారా తను దాన్ని డ్రా చేసుకున్నట్లు గుర్తించారు. రామచంద్రారెడ్డి చేసిన అవినీతి ఆరోపణలపైన రాధమ్మ, పంచాయతీ అధికారి రాధమ్మ ప్రత్యేక విచారణ చేసి కలెక్టర్ కు నివేదిక అందించడంతో కలెక్టర్ ఈ రోజు రామచంద్రారెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రధానంగా హెచ్ఎంటీవీలో వచ్చిన కథనాన్ని కూడా వారు చర్చించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉంటున్న ఫిర్యాదుదారులు అయితే ఎవరైతే ఉన్నారో ఆ ప్రాంతానికి సంబంధించిన కొంతమంది నాయకులు, అలాగే గ్రామ పంచాయతీకి సంబంధించిన ప్రజలు కూడా ఈఓఆర్డీ అవినీతి అక్రమాలకు ఎక్కువ పాల్పడుతూ ఇక్కడ నిధులను సక్రమంగా వినియోగించకుండా అభివృద్ధి పనులు సరిగా చేయకుండా అతను నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో హెచ్ఎంటీవీలో కథనం ప్రసారం కావడంతో వారంతా కూడా సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు, సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈఓఆర్డీ రామచంద్రారెడ్డిని సస్పెండ్ చేసిన విషయాన్ని తెలుసుకున్న గ్రామస్తులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. చూస్తున్నాం. రైట్ చంద్రమోహన్.